ఓఫీర్ మినిస్ట్రీస్కు కర్మెలు ప్రార్థన దర్శనం జీవనాడి వంటిది. నేను ఎన్నోసార్లు చెబుతున్నాను, కర్మెలు ప్రార్థన చెయ్యని వాడు అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యురాలు కానే కాదు. కర్మెలు ప్రార్థన, కర్మెలు విజ్ఞాపన చేయని వాడు ఓఫీరిస్టు కానే కాదు. అంత్య దినాలలో ఈ సంస్కరణ అనే దాన్ని అసలు పట్టించుకోకుండా మామూలు సంఘాలలాగా ఏదో ఆదివారం వచ్చాము వెళ్ళిపోయాం, వచ్చామంటే వచ్చామా లేదా, వచ్చాము వెళ్ళాము తిన్నాం పడుకున్నాం మళ్ళీ ఆదివారం వచ్చాం, ఇలా బ్రతికితే వాడు అసలు సత్య సంబంధి కాదు, దేవుని సంబంధి కాదు. వాడు ప్రియతైర సంఘపు దూతలాగా దేవుని ముందు దోషిగా నిలబడతాడు. యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చచ్చు, నేను ఉండనియ్యను, దాన్ని తరిమి కొడతానని నేను తీర్మానం చేశాను. అలా తీర్మానం చేసిన వాళ్ళే అంచెదినములలో అసలు సిసలైన క్రీస్తు సైనికులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ, నా పట్టుదల ఏంటంటే ఆదివారం ఎన్ని వందల మంది కనబడుతున్నారో అన్ని వందల మంది బుధవారం ఇక్కడ కర్మెల ప్రార్థనలు కనపడాలి. అప్పుడే మనం కరెక్ట్గా నడిచినట్టు లెక్క. ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం ఎంత అవసరమో కర్మెలు ప్రార్థనలు కూడా మనం ఉండడం అంత అవసరం. రావాలి, చలైనా ఎండైనా వర్షమైనా రావాలి. అందరము కలిసి పట్టుదలతో ఏక మనస్సుతో వెలుగెత్తి ప్రార్థన చేయాలి. అగ్ని లాంటి ప్రార్థన మనం ఇక్కడి నుంచి దేవునికి పంపించాలి. అక్కడ నుండి దేవుడు తన జవాబును కూడా అగ్ని వల్ల పంపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.